పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ లేఖన భాగం చదివి ధ్యానించుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చి ఉన్న ప్రకారం క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైన జీవితం. మన యొక్క అల్టిమేట్ గోల్ నిత్యత్వంలోనికి, అల్టిమేట్ గురి నిత్యత్వంలోనికి. నిత్యత్వంలో ఏముంది అంటే సింహాసనం ఉంది. సింహాసనములు అని కాదు ఇక్కడ మాట్లాడుతున్న మాట. జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను. జయించు వానిని నాతో కూడా నేను నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం, సింహాసనం మీద కూర్చుండబోయే వారు ఎవరు? అల్టిమేట్గా సింహాసనం ఎవరికి? సింహాసనం ఎవరికి? లూకా సువార్తలో సింహాసనముల గురించి రాయబడింది. అది 1000 ఏళ్ల పరిపాలనలో చూడబోయే కార్యం, జరగబోయేటువంటి సంఘటనలు. 1000 ఏళ్ల పరిపాలనలో 12 సింహాసనాలు ఉంటాయి. లూకా సువార్త 22వ అధ్యాయము 30వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. రాజ్యములు నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి సింహాసనముల మీద కూర్చుండి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట సింగులర్, ఏకవచనం. నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. జయించు వానిని నా సింహాసనము కూడా నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను. సింగులర్ మాట, ఏకవచనం. సింహాసనములు అనట్ల, సింహాసనము. ఇది నిత్యత్వములో ఉండబోయే సింహాసనము గురించి మాట్లాడుతున్నాను. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన ఏర్పరచుకున్న శిష్యులతో మాట్లాడుతున్నారు. 12 మంది అపోస్తులతో
12 మంది అపోస్తులతో, మీరు శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నారు కాబట్టి మీకు 26వ వచనంలో, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, నిలిచి ఉన్నవారు మీరే. కాబట్టి మీకు సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే అధికారం నేను ఇవ్వబోతున్నాను అని యేసు ప్రభువు వారు ఆయన శిష్యులతో 12 మంది అపోస్తులతో చెప్పారు. సింహాసనాలు ఉన్నాయి, సింహాసనం ఉంది. 1000 ఏళ్ల పరిపాలనలో సింహాసనాలు కనబడుతున్నాయి. 12 మంది అపోస్తలులు సింహాసనముల మీద, 12 సింహాసనం మీద ఆసీనులైంది. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి, అంటే 12 గోత్రముల జనములకు తీర్పు తీర్చుటకు దేవుడు అధికారము ఇవ్వబోతున్నారు. అయితే నిత్యత్వములో నుండి యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్న మాట, జయించు వానికి నేను సింహాసనం ఇస్తాను. 2 చేతులు పైకి దేవుడు మహిమపరుస్తాను. హల్లెలూయా. జయించు వానికి సింహాసనము, జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద నేను కూర్చోబెడతాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ అపోస్తులతో దేవుడు మాట్లాడి యేసు ప్రభువుల వారు చెప్పిన మాట, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగను. ఏలుదుము, సహించిన వారమైతే. ఈ లోకములో జరగబో శ్రమలు, వేదనలు, నిందలు, అవమానాలు, హింసలు, వీటన్నిటినీ ఓపికతో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎవరు? రాజులను రాజవంశీకులుగా, రాజకుమారులుగా, ఆయన కుమారులుగా, వారసులుగా దేవుడు అధికారము ఇస్తానంటున్నాడు. ఎవరికి సింహాసనం? ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకిస్తా ఉంటే ఇంకా లౌకిక సంబంధమైన జీవితంలో, లౌకిక సంబంధమైన, ఇహలోక సంబంధమైన విషయాలలో మనము జీవిస్తూ, ఆశపడుతూ, కోరికలతో మనము ఇంకా వెంపర్లాడుతూ జీవిస్తున్నాము. దేవుడు ఇవ్వబోతున్న ఉన్నతమైనటువంటి భాగ్యం, శిశువు పుట్టగానే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఆ ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. హల్లెలూయా. సింహాసనం వద్దకు కొనిపోబడ్డాడు. ఇనుప దండముతో ఏలనయున్న వాడు సింహాసనం వద్దకు. ఆయన అంటున్నాడు, ఇదిగో
నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్నటువంటి యేసు ప్రభువారు సింహాసనం ఎందుకు, సింహాసనం ఎందుకు, తండ్రి ఎందుకు, తండ్రిని దేవుని ఎందుకు కోల్పోబడ్డాడు. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి ఎలాగా ఇంకో సింహాసనం వేయబడిందా? లేదు. నిత్యత్వంలో ఒకే సింహాసనం ఉంది. అది ఎవరిది? ఎవరిది కాదు, యేసుది కూడా కాదు. నా తండ్రి సింహాసనమందు, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు. ఎవరి సింహాసనం అది? ఆయన సింహాసనం, తండ్రి అయిన దేవుని సింహాసనం. దాని మీద ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? కుమారుడైన దేవుడు ఆయన కుడి పార్శ్వం. ఎలాగా 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 కుడి సింహాసనం. తండ్రి కూర్చున్నాడు. కూర్చుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు సింహాసనానికి వెళ్ళి తండ్రి కూర్చుని ఉన్న సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న ప్రకారము ఈలాగున తండ్రి సింహాసనమందు కుమారుడైన యేసు ప్రభు వారు ఎలాగైతే తండ్రి సింహాసనమందు ఆయన కుడి పార్శ్వమున కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వారిని నా సింహాసనమందు కూర్చుండనిస్తున్నాను. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని మహిమపరుస్తాను. చప్పట్లు కొడితే మహిమపరుస్తాను. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. దేవుడు ఇచ్చేటువంటి భాగ్యం ఏంటంటే నీకు సింహాసనం కావాలంటే నాకు సింహాసనము కావాలి అనే తపన నీకుండాలి. ఏముండాలి? ఆశ, కోరిక ఉండడమే కాదు, దానికోసము ప్రయాస కలిగి ఉండాలి. దానికోసం ప్రయాస కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి ప్రయాసను పడ్డాడు? ఈ లోకం మీదకి వచ్చినప్పుడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి ప్రయాస ఈ లోకంలో అనుభవించాడు? ఆయన లోకంలోనికి వస్తూ విధేయత కలిగిన వాడై, తండ్రి పనిలో తండ్రికి విధేయత కలిగిన కుమారుడిగా మనకు మార్గదర్శిగా ఆయన చూపిస్తాడు. మార్గం, విధేయత కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడే, ఓపికతో అవమానములను సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. హల్లెలూయా. రేపు రాబోతున్న అగ్ని వంటి మహాశ్రమ, రాబోతున్న కాలమంతా కూడా నీకు క్షేమకరమైనదేమి కాదు. సంఘము శ్రమలు అనుభవించేటువంటి సమయంలోనికి ఇంకా నిక్కటమైనటువంటి వేదనలు అనుభవించబోయేటువంటి పరిస్థితి. అంతేకాని ఇంకేదో క్షేమము, సమాధానము, నెమ్మది అని మనము ఎదురు చూడటం కాదు. ఎందుకంటే రాకడ అతి సమీపంగా ఉంది. హల్లెలూయా. రాకడ దినములు, ఆయన రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. లోకములో ఏముంటాయి? ఇప్పుడు శ్రమలు విస్తరిస్తాయి. ఆయన సింహాసనం చేరుకున్నట్టు ఒట్టిగానే చేరుకోలేదు. నిన్ను నన్ను
కట్టబడిన గాడిద విప్పడానికి ఆయన ఎలాగైతే ఈ భూమికి వచ్చాడో, కట్టబడిన వారమైన మనల్ని శాపము చేత, పాపము చేత బంధించబడిన, సాతాను చేత బంధించబడిన వారముగా ఉన్న మనల్ని ఆయన కలువరి శిలువ ద్వారా మరణ భయము చేత పీడింపబడుతున్న సర్వ మానవాళిని విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి సమస్త జనములను విడుదల, పాపము నుంచి విడుదల అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఈ లోకంలోనికి వస్తూ ఆయన అంటున్నాడు, తండ్రి నీవు ఈ లోకంలో నేను వచ్చినప్పుడు నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరములో ఏవేవి భరించాలో, ఏవేవి సహించాలో అవన్నీ నేను చేసి ముగించి తిని అంటున్నాను. ఆయన అప్పగించిన పని అంతా కూడా చేసి ముగించి తిని. రాజైన ఉజ్జియా సింహాసనం ఎవరికి అని అంటే ఇక్కడ క్లియర్గా రాయబడినటువంటి మరొక మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం, మృతి పొందిన తరువాత యెషయా మాట్లాడుతున్నాడు, ప్రవక్త యెషయా. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి. దర్శనం చూస్తున్నాడు. ఎప్పుడు? రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాతనే యెషయాకు దర్శనం చూస్తున్నాడు. యెషయా దర్శనం. ఏం దర్శనం? సింహాసనం గురించిన దర్శనం. హల్లెలూయా. సింహాసనం గురించిన దర్శనం నీకు ఉండాలి. సింహాసనం నాకు కావాలి, సింహాసనంలో నేను కూర్చోవాలి. సింహాసనము ఎవరికి అనంటే ఏసైకే, ఎవరికంటే ఫలానా వాళ్ళకే అని కాదు. నీకేముండాలి? సింహాసనం ఎవరికంటే నాకే సింహాసనం. హల్లెలూయా. అది నీకు ఆసక్తి, దానిపైన నీకుండే ఎంత పట్టుదల నీకు ఉండాలంటే, అది నీవు చేరాలంటే జయించాలి. వీటిలో యేసు అంటున్నాడు, నేను జయించి ఉన్న ప్రకారం లోకాన్ని నేను జయించాను, సాతాన్ని జయించాను, శోధనను జయించాను, అపవిత్రతను జయించాను, సమస్తమును నేను జయించాను. లోక ఆశలను, శరీర కోరికలను సమస్తాన్ని జయించాను. నేను జయించిన ప్రకారం మీరును జయించాలి. జయించిన వారికి ఈ సింహాసనం. సింహాసనం ఎవరికి? జయిస్తేనే. జయించాలి. వేటి మీద? అపవాది తంత్రముల మీద, అపవాది కుయుక్తుల మీద, సాతాను వేసే ఉచ్చుల మీద, ఉరుల మీద, శోధనల పైన నీ జయం ఉండాలి. యేసు ప్రభు కూడా ఇదిగో లోకాన్ని జయించాలంటే భయపడుతున్నారా? ఇదిగో ఇలా నేను జయించిన ప్రకారం. హల్లెలూయా. ఆయన దాటాడు, దాంట్లో దిగాడు, నడిచాడు, అవతలికి వెళ్ళాడు, అవతలికి వెళ్ళిపోయి ఆయన పిలుస్తున్నాడు, బిడ్డలారా మార్గం పెట్టాను, దాటడానికి భయపడుతున్నారా? నేను భయపెడుతుందా ఈ కాలువ? భయపెడుతుందా ఈ లోక జీవితం? మరణ భయం నిన్ను భయపెడుతుందా? ఇదిగో నేను దాటొచ్చేసి, ఎలా అయితే నేను వచ్చానో అదే మార్గంలో నేను వచ్చేసి నేను దాటాను. నేను జయించిన ప్రకారం మీరును జయించాను. దీనిలో శోధనలో నేను జయించాను, సాతాను నేను జయించాను, ఈ లోకాన్ని జయించాను, లోకాశలను జయించాను, శరీరమును జయించాను, శరీరాశలు కోరికలు జయించాను.
ఏదైతే నన్ను లోబరుస్తుందో దాన్ని నేను జయించాను. హల్లెలూయా. ఏదైతే నన్ను అడ్డు పెడుతుందో దాన్ని నేను జయించాను. ఏదైతే నన్ను భయపెడుతుందో దాన్ని నేను జయించాను. ఏదైతే నన్ను ఆకర్షించిందో ఆకర్షిస్తా ఉందో దాన్ని నేను జయించాను. నేను జయించిన ప్రకారము మీరును జయిస్తే నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదని. నువ్వు ఆ సింహాసనం చేరాలంటే నీ మాటలో, నీ చూపులో, నీ నడతలో జయ జీవితం ఉండాలి. హల్లెలూయా. నీ మాటలో, నీ చూపులో, నీ నడతలో, నీ ప్రవర్తనలో అన్నింటిలో జయ జీవితం ఉండాలి. ఇప్పుడు చదువుకున్నాం ఇక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. పైన వచనంలో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, మృతి పొందిన తర్వాత రాజైన ఉజ్జియా చచ్చిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, చచ్చిన తర్వాత రాజైన ఉజ్జియాకి దేవుడు మంచి వైభోగమనిచ్చాడు. అన్నింట్లో జయమునిచ్చాడు. అన్ని రకాలైన సుఖాలు, అన్ని రకాలైనటువంటి సువిధులు ఇచ్చాడు. రాజు అన్నింట్లో జయం అనుగ్రహించాడు. చివరికి ఏమనుకున్నాడు? ఏమొచ్చింది? నేను అని మనస్సున గర్వించడం ద్వారా చచ్చాడు. మనస్సున గర్వించు. ఉజ్జియాను గురించిన చరిత్ర బైబిల్లో తిరిగి రాయబడింది. చదువుదాం, తర్వాత చదువుతాం. ఉజ్జియా చనిపోయేంత వరకు సింహాసనం గురించిన దర్శనము చూడలేదు. యెషయా నేను అనే గర్వము ఉజ్జియాలో వచ్చినందున చచ్చాడు. నీవు సింహాసనము చేరాలంటే, సింహాసనం నువ్వు పొందాలంటే, సింహాసనంకు నువ్వు చేరాలంటే సింహాసనం కావాలి అని నీకు ఆశ ఉంటే సరిపోదు. ఏం చావాలి? నేను అనే గర్వం చావాలి. ఉజ్జియా అనేవాడు చావాలి. హల్లెలూయా. ఉజ్జియా అనే వాడి గర్వం, నీ అందము, కొంతమంది అందమును చూసుకుంటూ మురుస్తాడు. గర్వం, నా పిల్లలంత అందం, నాకున్న ఆస్తులు, నాకున్న పదవి, నాకున్న ఉద్యోగం, నాకున్నటువంటి సమాజంలో ఉన్న గౌరవం, రిలీజియన్, క్యాస్టిజం, గ్రూపిజం, వీటన్ని కొంతమంది కొన్ని రకాలుగా గర్విస్తూ ఉంటారు. గర్వం. ఆ గర్వము నీలో ఉంటే నువ్వు సింహాసనం గురించి దర్శనం చూడలేవు. హల్లెలూయా. గర్వము వచ్చినందుగా వాడు చచ్చాడు. అప్పటి వరకు యెషయా సింహాసనం గురించిన దర్శనం చూడలేదు, రాలేదు, కనబడలేదు. నీలో సింహాసనం యొక్క దర్శనం నీకు కనబడాలంటే నీలో ఉజ్జియా చావాలి. అనేక రకాలైనటువంటి గర్వాలు ఉన్నాయి, అవి తగ్గించుకో. సింహాసనం అందులో. హల్లెలూయా. అవి తగ్గాలి. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఎవరన్నారు ఈ మాట? యోహాను బాప్తిస్మిచ్చు యోహాను. ఆయన ముందు మార్గము సరళము చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి అరణ్యంలో ఒక కేక వేస్తున్నాడు. ఎదుగో
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఆయన హెచ్చాలి, ఆయన హెచ్చు ఆయన కలగాలి, నేను తగ్గించబడాలి. హల్లెలూయా. నేను తగ్గించబడాలి. గాడిద అనుకుందంట, ఓ నాకే అందరూ బట్టలు పరుస్తున్నారు, నాకే అందరూ పూలేస్తున్నారు, నాకే అందరూ గౌరవం ఇచ్చేస్తున్నారు, అందరూ నన్నే జయం పోలుతున్నారు అనుకుంటుంది. కానీ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసయ్య కూర్చున్నారు. గాడిదని ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? యేసయ్య గుర్రం దొరకలేదా? ఒక మంచి గుర్రం దొరకలేదు? రథాశ్వం దొరకలేదా? రథం దొరకలేదా? గాడిదని ఎందుకు ఎంచుకున్నాడంటే, గాడిదను ఎంచుకుంది ఎందుకంటే గాడిద త్రోసివేయబడింది, ఒక అపవిత్రమైన జీవి, సన్నిధికి రాలేనటువంటి ఒక జీవి, దేవుని సన్నిధికి రాలేని ఒక అపవిత్రమైన జీవి. కాబట్టి అది దేవుని సన్నిధికి రావాలంటే గొర్రెపిల్ల దానికి బదులుగా ప్రతిష్ఠింపబడాలి. హల్లెలూయా. గాడిద ఒకవేళ విడిపించబడాలి అంటే గొర్రెపిల్ల దానికి ప్రతిగా ప్రతిష్ఠించబడాలి. గాడిద సావకుండా ఉండాలంటే గొర్రెపిల్ల దానికి బదులుగా అర్పణగా బలిపీఠం ఎక్కి అర్పించబడాలి. హల్లెలూయా. గాడిద ఒకవేళ విడిపించబడకుంటే దాని మెడ విరగొట్టబడాలి, అది రాయబడి, అంటే అది సావాలి. గాడిద విడిపించబడాలంటే గొర్రెపిల్ల కావాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో కట్టబడిన ఒక గాడిద పిల్లకి కనబడుతుంది, అది దాని కట్లు విప్పి తీసుకున్నాం. హల్లెలూయా. దాని కట్లు విప్పి తీసుకున్నాం. మనం అందరం ఒకప్పుడు కట్టబడిన గాడిదల జీవితం. ఆయన ఎప్పుడైతే ఆ గాడి మీద, ఆ గాడిద పిల్ల మీద కూర్చుంది ఎవరు? యోహాను అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. గొర్రెపిల్ల గాడి మీద కూర్చుంది. గొర్రెపిల్ల గాడిద, గొర్రెపిల్ల గాడిదకు ప్రతిగా మారుగా చనిపోయింది. హల్లెలూయా. కలువరి సిలువలో 2024 సంవత్సరాల క్రితం ఇదిగో ప్రతి ఒక్క మానవాళి, ప్రతి ఒక్కరు పాపము నుంచి, శాపము నుంచి విడిపించబడడానికి లోక పాపమును మోసుకొని పోవు ఒక గొర్రెపిల్ల ఆ బలిగా ఆ సిలువ యాగములో అర్పించబడింది. హల్లెలూయా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీవు నేను కట్టబడిన స్థితిలో ఉండగా ఆయన ఇదిగో నీ కొరకు, నా కొరకు, మనకు మారుగా, మనకు ప్రతిగా ఆయన కలువరి శిలువలో ఇదిగో ప్రాణం అర్పించాడు, మరణించాడు. ఆయన మనకు రావలసిన మరణం, మనకు రావలసిన ఆ శిక్ష ఆయన మీద ఆ గొర్రెపిల్ల అనుభవించింది. హల్లెలూయా. లోక పాపమును మోసుకుని పోయే ఆ గొర్రెపిల్ల ఎందుకు వచ్చిందంటే కట్టబడిన గాడిదను విడిపించాడు. హల్లెలూయా. అనేకమైన గాడిదలు కట్టబడిన అన్ని విప్పబడ్డాయి. హల్లెలూయా. ఆ దినమునే ప్రతి ఒక్కరి కట్లు విప్పబడినాయి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్క కట్లు విప్పబడినాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరి కట్లు విప్పబడ్డాయి. నిన్ను విడిపించడానికి ఇదిగో నీ రాజు దీనుడై సాత్వికుడై నీ వద్దకు వస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగొచ్చాడంటే
దీనుడుగా నిన్ను తగ్గించుకో. దీనత్వం కలిగి, విధేయత కలిగి, నేను అనే గర్వము నీలోంచి తీసేయి. చిన్న గాడిద పెద్ద గాడిద అని అనుకో అంతే. నేను గొప్పోడిని అని అంటే కాదు. పెద్ద గాడిద చిన్నోడిని తక్కువ, నువ్వు చిన్న గాడిద. పెద్ద ఏం తేడలేదు, అన్ని గాడిదలే. కట్టబడిన గాడిద ఇవ్వబడ్డాడు. నిన్ను తగ్గించుకో, సింహాసనం చేరుకో, సింహాసనాన్ని అందుకో. యేసయ్యకున్న తగ్గింపు నీలో కనబడాలి. ఈరోజు నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకుంటావా? ఈరోజు నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, ఇదిగో ఉజ్జియా అనే ఒక గర్వము నాలోంచి తీసివేస్తుంది. లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, అపవిత్రతను, ప్రతి విధమైన శోధనను జయించడానికి ఇది ప్రభు నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నీ వలె, యేసు వలె, యేసులాగా. యేసు మనకు మాదిరి, ఇంకెవరు కాదు. యేసే మనకు మాదిరి, యేసే నా గురి, యేసే నా గురి అని తీర్మానం చేసుకుంటే సింహాసనంలో నువ్వు కనబడతావు. హల్లెలూయా. సింహాసనం చేరుకుంటావు. జయించువానికి నా సింహాసనం ఇచ్చాను. జయించువానికి, ఇదిగో జయించువాని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుంటను వాగ్దానం చేస్తున్నాను. తీర్మానం చేసుకుంటావా? ఈ పగటి వేళ నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఈ లోకము గతించిపోబోతా ఉంది. రాకడ అతి సమీపంగా ఉంది. రాకడలు సిద్ధపాటు. ఈ దినాల్లో ఇంకా నీకు స్వస్థత, విడుదల, అన్ని రకాల ఆశీర్వాదం, వాటి కోసం నువ్వు కాదు ఇంకా పురాకులాడేది. సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు పడదాం. ఈ దినాలు నీకు సిద్ధపాటు అవసరం. నీ గురి నిత్యత్వంలో సింహాసనమందు కూర్చోబెట్టుకుంది. హల్లెలూయా. తల్లు వచ్చిన ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలని రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా ఈ దినం నాతో ప్రభువా ఇదిగో ఉన్నతమైన నీ మాటలు ప్రభువా, ఉపదేశముతో ప్రభువా నాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలని. ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో నన్ను నేను ప్రభువా తగ్గించుకుంటున్నాను. నేల మట్టుకు ప్రభువా ప్రభువనైనా నన్ను నేను తగ్గించుకుంటున్నాను. అవును ప్రభువా, ఇదిగో ప్రభువా నేను తగ్గాలి, నువ్వు హెచ్చాలి. నువ్వు హెచ్చాలి ప్రభువా. నీ నామమే మహిమపరచబడాలి. ఎక్కడ నేను అడ్డుపడకూడదు. గాడిద ప్రభువా, గాడిదకు ఘనత వచ్చింది నువ్వు కూర్చుంది. కానీ ప్రభువా గాడిద విప్పబడింది ప్రభువా. అయ్యా అతని గాడిద ప్రభువా దిగు బ్రతికింది ప్రభువా. నీవు అర్పణగా అర్పించబడటం ద్వారా, నీ ప్రాణార్పణము ద్వారా, నీ బలి అర్పణము ద్వారా నేను ప్రభువైన బ్రతుకు నాకు దొరికింది. ఒక జీవితం దొరికింది. జయ జీవితం జీవించాలంటే నీవు ఆయన చేతికి పరిశుద్ధాత్మని నడిపుటకు అప్పగించుకున్నాను. కళ్ళు వచ్చిన ప్రార్థన.